అందరికీ నమస్కారం. మనం సిక్స్త్ క్లాస్ సోషల్ స్టడీస్ క్లాస్ స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ 2 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. థర్డ్ లెసన్ లోని పార్ట్ ఏ కూడా ల్యాండ్ ఫార్మ్స్, భూ స్వరూపాలు పాఠంలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కవర్ చేసాం. అంటే మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్ అవి. మరి ఈ క్లాస్ లో మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది కవర్ చేద్దాం. భూ ఉపరితల స్వరూపాలైన పర్వతాలు, పీఠభూములు, మైదానాలు మొదలైన వాటిని ఏమంటారంటే నైసర్గిక స్వరూపాలు అంటారు. అంటే ఇంగ్లీష్ లో రిలీఫ్ ఫీచర్స్ అని అంటారు. తెలంగాణ రాష్ట్రం వివిధ నైసర్గిక స్వరూపాలను కలిగి ఉంది. అప్పర్ తెలంగాణ ప్లాట్యూ వెస్ట్ సైడ్ లో ఉంది. అంటే మన రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది. ఎగువ తెలంగాణ పీఠభూమి అంటే ఇంగ్లీష్ లో అప్పర్ తెలంగాణ ప్లాట్యూ. ఓకే, ఇక్కడ గోదావరి, కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా తూర్పు వైపుకు ప్రవహిస్తాయి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గోదావరి, కృష్ణా రివర్స్ ఎట్ సైడ్ వెళ్తాయి అంటే ఈస్ట్ వర్డ్. ఓకే, అంటే తూర్పు వైపుకు ప్రవహిస్తాయి. ఓకే, సో తర్వాత అయితే ఈ మిగిలిన ప్రాంతమే తెలంగాణలో ఇది మనం ఇందాక అనుకున్నట్టు అప్పర్ తెలంగాణ ప్లాట్యూ. అయితే మిగిలిన ప్రాంతం ఏదైతుందో దాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు. అంటే లోయర్ తెలంగాణ ప్లాట్యూ అంటారు. సో ఇది కూడా లోయర్ తెలంగాణ ప్లాట్యూ కూడా ఈస్ట్ వర్డే ఉంది. స్లోప్ అనేది అంటే తూర్పు వైపునకు వాలి ఉంది. ఇక్కడ ఈ జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు అంటే మనం అంటాం కదా ట్విన్ సిటీస్. ఓకే, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ సిటీస్, అలాగే సంగారెడ్డి, మహబూబ్ నగర్ అండ్ నల్గొండ, ఇవన్నీ కూడా అప్పర్ తెలంగాణ ప్లాట్యూలో ఉన్నాయి. ఓకే, మరి లోయర్ తెలంగాణ ప్లాట్యూలో ఏమేమి వస్తాయి, ఏ పట్టణాలు వస్తాయంటే వరంగల్, అలాగే కరీంనగర్. ఓకే, వరంగల్ అండ్ కరీంనగర్ టౌన్స్ ఇవి లోయర్ తెలంగాణ ప్లాట్యూలోకి వస్తాయి. సో ఈ లెసన్ లో తెలంగాణ మ్యాప్ ఇవ్వడం జరిగింది. లోయర్ తెలంగాణ ప్లాట్యూ, అప్పర్ తెలంగాణ ప్లాట్యూ, మేజర్ రివర్స్, హిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ మ్యాప్ కూడా ఒకసారి చూడండి. సో డెల్టా అంటే నది సముద్రం దగ్గర కలిసే చోట ఏర్పడే భూభాగం. సో అక్కడ నది సముద్రం దగ్గర కలిసే చోట ఏర్పడే ఆ భూభాగాన్ని మనం ఇక్కడ డెల్టా అని పిలుస్తాం. The river slows down and drops sand, soil and silt there, creating a flat, often triangle-shaped area with many small branches of the river. అంటే నది వేగం తగ్గి ఇసుక, మట్టి, సిల్ట్ వేసి ఒక సపాటుగా త్రికోణం లాంటి ప్రాంతం, అది మన ట్రయాంగిల్ షేప్డ్ ఏరియా అనేది ఫామ్ అవుతుంది, తయారవుతుంది. అక్కడ నది అనేక చిన్న చిన్న శాఖలుగా విడిపోతుంది. దీన్నే మనం డెల్టా అని అంటాం. సో ఉదాహరణ వచ్చేసి సేమ్ గంగా బ్రహ్మపుత్ర డెల్టా. మన రాష్ట్రంలో ప్రవహించే నదుల్లో గోదావరి, కృష్ణ అనే 2 నదులు ముఖ్యమైనవి. ఓకే, ఈ రెండు నదులు పశ్చిమ కనుమల నుంచి ప్రవహిస్తున్నాయి. అంటే వెస్టర్న్ ఘాట్స్ నుంచి ప్రవహిస్తాయి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఏమడగవచ్చు అంటే గోదావరి రివర్ ఎంటర్స్ ఇన్ తెలంగాణ. ఎక్కడ ఎంటర్ అవుతుంది మన రాష్ట్రంలో అంటే నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది గోదావరి నది. ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అయితే గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ పీఠభూమిలోని అనేక చిన్న నదులను తమతో కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి చివరకు బంగాళాఖాతంలో కలిసిపోతాయి. అంటే ఫైనల్లీ ఫ్లో ఇంటూ బే ఆఫ్ బెంగాల్. అంటే మన ఈ 2 నదులు కూడా చిన్న చిన్న నదులను కలుపుకొని డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి చివరికి బంగాళాఖాతంలో అంటే బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోవడం జరుగుతుంది. సో ఈ రకంగా తూర్పు తీర మైదానంలో ఏర్పడిన 2 త్రిభుజాకార డెల్టా ప్రాంతాలను మనం పరిశీలించవచ్చు. అంటే ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ లో ఏర్పడిన ఈ త్రిభుజాకార డెల్టా ప్రాంతాలు మన ఇక్కడ టెక్స్ట్ బుక్ లో కూడా ఇవ్వడం జరిగింది, శాటిలైట్ ఇమేజ్ అని. సో దాంట్లో కూడా మనం ఇక్కడ కృష్ణా డెల్టా అండ్ గోదావరి డెల్టా రెండింటిని కూడా ఈ శాటిలైట్ ఇమేజ్ ద్వారా మనం చూడవచ్చు. ఒకసారి టెక్స్ట్ బుక్ ని రిఫర్ చేయండి. సో టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది మనం ఒకసారి కూడా చూద్దాం డెల్టా గురించి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాయడం జరిగింది. అయితే సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి. సో మనం ఇందాక అనుకున్నట్టే నది అనేది సముద్రంలో కలిసే ముందు అనేక డివైడ్ అవుతుంది ఇంటూ లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ స్ట్రీమ్స్.
So it deposits a lot of sand and silt in this area which forms the delta. డెల్టా అనేది ఫామ్ అవుతుంది. డెల్టా అనేది ఏ షేప్ లో అంటే ఫామ్ అవుతుంది అంటే ట్రయాంగిల్ గా అంటే త్రిభుజాకారంగా ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం ఈ నదుల వరద నీటితో కొట్టుకొని వచ్చే ఒండ్రు, అదే హ్యూమస్ అంటాం కదా, అంటే హ్యూమస్ అంటే ఆకులు చెట్లు మొదలైన కుళ్ళిపోగా ఏర్పడినవి. ఓకే, వరద ప్రాంతాలలో మేటలుగా ఏర్పడుతుంది. అంటే ఈ నదుల వరద నీటితో కొట్టుకొని వచ్చే ఒండ్రు వరద ప్రాంతాల్లో మేటలుగా ఏర్పడుతుంది. సో అందువల్ల ఇక్కడి భూములు ఎంతో సారవంతంగా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ద ఫ్లడ్ వాటర్ ఆఫ్ ద రివర్ బ్రింగ్స్ silt laden with humus with it and deposits them on the flooded areas. In this way, the floods enrich the soils of the delta every year. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. డెల్టా గురించి, హ్యూమస్, ఇవన్నీ కూడా భూములు సారవంతం. సో ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ జనరల్ మనం అర్థం చేసుకోవడానికి. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ మనం ఇక్కడ చేద్దాము. మిగిలిన క్వశ్చన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇక్కడ మనం డిస్కస్ చేయండి. నదులకు అడ్డంగా నిర్మించిన ఆనకట్టలు డెల్టా ప్రాంత నేలలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో ఆలోచించండి అన్నారు. సో అంటే డ్యామ్ స్టాప్ సాయిల్ అండ్ సిల్ట్ ఫ్రమ్ ఫ్లోయింగ్ ఇన్ టు ద డెల్టా. సో డెల్టా సాయిల్ బికమ్ లెస్ ఫర్టైల్. ఆనకట్టలు మట్టి సిల్ట్ డెల్టాకు చేరకుండా ఆపుతున్నాయి. ఓకే, ఈ డ్యామ్స్ అనేది ఈ మట్టిని సిల్ట్ ని డెల్టాకు చేరకుండా ఆపుతున్నాయి. కాబట్టి ఆపడం వల్ల ఈ డెల్టా మట్టిలు ఏవైతే ఉన్నాయో వాటి సారవంతం అనేది తగ్గిపోతుంది. అంటే సాయిల్స్ బికమ్ డెల్టా సాయిల్స్ బికమ్ లెస్ ఫర్టైల్. ఇంకో క్వశ్చన్, భారతదేశంలోని ఇంకొన్ని డెల్టాల పేర్లను తెలుసుకోండి అని ఇచ్చారు. సో ఇంకొన్ని డెల్టాలు మనకు మహానది డెల్టా, కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా, కావేరి డెల్టా ఎట్సెట్రా. ఇంకో క్వశ్చన్ ఇచ్చారు మనకు, కృష్ణా మరియు గోదావరి నదులలో కలిసే కనీసం 2 ఉపనదుల పేర్లు చెప్పండి అన్నారు. సో రివర్స్ జాయినింగ్ కృష్ణ. ఓకే, ఇక్కడ కృష్ణా నదిలో కలిసే నదులు ఏంటి అంటే భీమా, తుంగభద్ర. అలాగే గోదావరి నదిలో కలిసే నదులు ఏంటి అంటే మంజిర, ప్రాణహిత. ఇంకా ఉన్నాయి బట్ ఇక్కడ కనీసం 2 అన్నారు కాబట్టి 2 రాశాను. మీరు ఇంకా చూడండి, ట్రై చేయండి. ఇంకా ఏమేమి నదులు కలుస్తాయో ఒకసారి మీరు బుక్స్ లో కానీ ఈ గూగుల్ వీటన్నిటిలో కూడా ఒకసారి సెర్చ్ చేయండి, చూడండి. అంటే ఎందుకనంటే మనం కొంచెం సెర్చ్ చేసి మనం కొంచెం తెలుసుకుంటే మనకి అది ఎప్పటికి కూడా గుర్తుంటుంది, జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి తర్వాత మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఆ నాలెడ్జ్. అందుకే నేను ఇక్కడ చెప్పడంతో పాటు ఒకసారి మీరు కూడా దాంట్లో తెలుసుకోండి అంటున్నాను. సో నేను ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ ని డిస్కస్ చేయట్లేదు, కొన్ని క్వశ్చన్స్ ని డిస్కస్ చేశాను. సో వీటిని కూడా ఒకసారి మీరు చూడండి, మీరు తెలుసుకోండి. ఇంకా అలాగే నేను ఇక్కడ డిస్కస్ చేయని క్వశ్చన్స్ ని కూడా, అదెందుకంటే మీరు ఒకసారి మీరు కూడా టెక్స్ట్ బుక్ లో కానీ వీటిలో కానీ చూడండి ఒకసారి. సో ఆ క్వశ్చన్స్ కూడా తెలిసి దాని ఆన్సర్స్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సో అలా చేస్తే ఇంకా మనకు గుర్తుండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేస్తున్నాను. సో ఈ క్లాస్ తోని మనకు 3వ పాఠంలోని మొదటి భాగం ల్యాండ్ ఫార్మ్స్, భూస్వరూపాలు పాఠం అయితే అయిపోయింది. సో మన నెక్స్ట్ క్లాస్ లో 3వ పాఠంలోని 2వ భాగం కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు పాఠం అనేది స్టార్ట్ చేద్దాము. సో ఈ లెసన్ కనుక, ఈ క్లాస్ కనుక మీ అందరికి నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీ కృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.